హాయ్! నేను మీ హరి. ఈరోజు మనం టాప్ 5 ట్రెండింగ్‌లో మరియు మంచి గ్రోత్‌లో ఉన్న 5 స్టాక్స్ గురించి చూద్దాం. ఈ స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే, మీరు త్వరలోనే హై రిటర్న్స్ చూడవచ్చు. చూడండి, మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్ఎస్ఈ కోడ్ ఎన్టీపీసీ. టుడే డిసెంబర్ 28 మార్కెట్ సెషన్ క్లోజ్ అయ్యే టయానికి ఎన్టీపీసీ స్టాక్ వాల్యూ 315.45. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకోవచ్చు. మనకి హోల్డింగ్ కెపాసిటీ 9-12 మంత్స్ గాని ఉంచుకోగలిగితే, మనం ఫస్ట్ టార్గెట్ 359, సెకండ్ టార్గెట్ 463 మరియు థర్డ్ టార్గెట్ 652గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 209. మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,05,000 క్రోర్స్. ఇది ఎన్ఎస్ఈలో 2004 నుంచి ట్రేడ్ అవుతుంది. పవర్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ బాడీ. ఎన్టీపీసీ ప్రస్తుతం అప్పర్ సర్క్యూట్లో నడుస్తుంది. ఈరోజు మనకి 3.07% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే లాస్ట్ 5 డేస్ మరియు లాస్ట్ 1 మంత్ లేదా లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే హై రిటర్న్స్ చూపిస్తుంది. లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 66.77% రిటర్న్స్ మనం చూడొచ్చు. అలాగే లాస్ట్ 1 ఇయర్ లేదా లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే మనం గ్రాఫ్‌లో కంటిన్యూస్ గ్రోత్ చూడవచ్చు. తర్వాత స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ టాటా మోటార్స్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 9-12 మంత్స్ ఉంచుకోగలిగితే, మనం ఫస్ట్ టార్గెట్ 793, సెకండ్ టార్గెట్ 921, థర్డ్ టార్గెట్ 1151గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 499. మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,76,000 క్రోర్స్. ఇది ఎన్ఎస్ఈలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. ఆటోమొబైల్ సెక్టార్. పేరెంట్ కంపెనీ వచ్చేసరికి టాటా గ్రూప్. టాటా మోటార్స్ ఈరోజు 1.88% రిటర్న్స్ చూపించింది. అలాగే లాస్ట్ 1 వీక్ లేదా లాస్ట్ 1 మంత్ లేదా లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే హై రిటర్న్స్ ప్రాఫిట్‌ని చూపించింది. లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 95.61% ప్రాఫిట్‌ని చూపించింది. మనం గ్రాఫ్‌లో కూడా కంటిన్యూస్ గ్రోత్‌ని చూడొచ్చు. తర్వాత స్టాక్ వచ్చేసరికి బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్, ఎన్ఎస్సి కోడ్ బీపీఎల్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 84.40p. 60-90 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 97, సెకండ్ టార్గెట్ 110, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి మనం 153గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 59. మార్కెట్ క్యాపిటలైజేషన్ 415 క్రోర్స్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మోర్ దాన్ 1000. మొత్తం ఇండియాలో 466 స్టోర్స్ ఉన్నాయి. ఇది ఎన్ఎస్ఈలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్. బీపీఎల్ లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 41.85% ప్రాఫిట్‌ని చూపించింది. అలాగే గ్రాఫ్‌లో చూస్తే కంటిన్యూస్ గ్రోత్ మనం చూడొచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ సన్ ఫార్మా. మనము కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 9-12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 1403, సెకండ్ టార్గెట్ 1625 అండ్ థర్డ్ టార్గెట్ 1999గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 920. మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,03,000 క్రోర్స్. ఇది ఎన్ఎస్ఈలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సన్ ఫార్మా టుడే లేదా లాస్ట్ 1 వీక్ లేదా లాస్ట్ 1 మంత్ లేదా లాస్ట్ 6 మంత్స్ మనం చూసుకుంటే ఆల్ ద టైము ప్రాఫిట్‌ని చూపించింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే మనం గ్రాఫ్‌లో కూడా కంటిన్యూస్ గ్రోత్‌ని చూడొచ్చు. లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఏఎండి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ ఏఎండి ఐఎన్డి. ఇది 2 డిజిట్ స్మాల్ పెన్నీ స్టాకు. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 60-90 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 111, సెకండ్ టార్గెట్ 145, థర్డ్ టార్గెట్ 201గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 47. మార్కెట్ క్యాపిటలైజేషన్ 155 క్రోర్స్. ఇది ఎన్ఎస్ఈలో మార్చి 2007 నుంచి ట్రేడ్ అవుతుంది. ప్యాకేజింగ్ సెక్టార్. ఏఎండి స్టాక్ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ 30.33% రిటర్న్స్ చూపించింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే 195.45% రిటర్న్స్ చూపించింది. మనం
ఇప్పటి వరకు టాప్ 5 ట్రెండింగ్‌లో ఉన్న మరియు కంటిన్యూస్ గ్రోత్‌లో ఉన్న 5 స్టాక్స్‌ని చూసాం. మా ఛానల్ ఫర్దర్ స్టాక్స్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.